కానీ ఈసారి టీఆర్ఎస్ ఎక్కడో విఫలమైంది అని చెప్పారు. దీనికి వెనకాల కారణాలు మాకు చెప్పగలరా? చెప్పొచ్చమ్మా. ఇక అది మా హైకమాండ్ కోపం కూడా రావచ్చు, వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే తెలవాలి. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు ప్రజలను కలవకపోవడము, కేటీఆర్ గారు ప్రజలను కలవకపోవడము, దాంతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి పూర్తిగా. అవును. దానివల్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగింది, సొంత కార్యకర్తలలో పెరిగింది, నాయకులలో పెరిగింది. కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన అందించిండు. ఈ దేశంలో ఎక్కడ కూడా 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన దాఖలు ఎక్కడ లేవమ్మా, మీరు చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం మనము. ఎక్కడో మారుమూరు గ్రామాల్లో కూడా ఈరోజు కూడా ఒక బిందె పట్టుకొని సంఖలో ఒక చిన్న పిల్లని పెట్టుకొని కిలోమీటర్ దూరం వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తున్న సందర్భాలు మనం ఇతర రాష్ట్రాలలో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి తెలంగాణ రాకముందు మన తెలంగాణలో కూడా మారుమూరు గ్రామాలలో కూడా ఉండే, మీకు కూడా తెలుసు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా అతను ప్రతి ఇంటికి నల్లా ఇప్పితే మంచినీరు వచ్చే విధంగా అతన్ని చేసి చూపించిండా లేదా మనం అందరం చూసాం. కేంద్ర మంత్రులు మరియు ప్రధానమంత్రి ఒక సభలో కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా నీళ్ళ గురించే మాట్లాడతాడు, తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడతాడు, వేరే మాట మాట్లాడాడు. నీళ్ళు 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 అంటాడు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అతని ద్వారానే ప్రారంభం చేశాడు. మనకందరు ఇప్పుడు పాత వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది మోడీ ఏం చెప్పినాడు కేసీఆర్ గురించి. అటువంటి పథకాన్ని మనకు అందించి గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని తప్పు పట్టేటట్లేదు. మంచి పరిపాలన ఇచ్చినాడు, మంచి సంక్షేమ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 200 పింఛన్ ఉండే 2000 పింఛన్ ఇచ్చినాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100 పైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను. పరిపాలన బాగుంది, రెండోసారి అధికారం ఇచ్చారు, దాంట్లో తప్పు లేదు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, మనకు బాగా ఇష్టమైన ఫుడ్, ఒక బిర్యానీో లేకపోతే అక్కడ ఉన్న పన్నీర్ కర్రీయో రోటీ ఏదో తింటాము. అబ్బా ఎప్పుడు మనం ఇదే రెస్టారెంట్ పోతామా, పక్క రెస్టారెంట్ కూడా చూద్దాం అన్నట్టు అట్లా ప్రజల మూడ్ అక్కడ మరలింది. అందుకే కొద్దిగా ఓడిపోయినాం మనం.